వరంగల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 135 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సమావేశం మేయర్ సుధారాణి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సారయ్య, పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అధికారులు మరియు కార్పొరేటర్లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉందని, మొన్న తుఫాన్కు నష్టపోయిన బాధితులకు 15,000 రూపాయలు ఇంటికి చొప్పున ఇవ్వడమే కాకుండా నెల రోజులు ఇంటికి సరిపడా రేషన్ ఫ్రీగా అందించామని, నగరం ముంపు బారిన పడకుండా ఉండేందుకు 1,200 కోట్ల రూపాయలతో గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువుల అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయించామని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సుధారాణి అన్నారు. దశి నేనేడునేనా ఒక్కసారి స్లో 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 ఒక్కసారి వెడల్పు ఉంటుంది. మేయర్ గారు కమిషనర్ దాదాపు 130 కోట్లతోటి అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి సహకారంతో ఈ యొక్క సమావేశంలో నిధులను కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఉన్న అంశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న మోందా తుఫాను వచ్చినప్పుడు వెంటనే స్పందించి అక్కడ పర్యటించి అక్కడున్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా వాళ్ళందరికీ అండగా నిలుస్తానని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంటికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి ఒక నెల రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వరద ప్రాంతం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాకుండా ఉండే విధంగా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికని తయారు చేయమని వారు ఆదేశించిన మేరకు
డిపిఆర్ని తయారు చేసి దాదాపు 1200 కోట్ల పైగా వరంగల్లో ఉన్నటువంటి చెరువులు ఏదైతుందో భద్రకాళి చెరువు కానీ, వడ్డపల్లి చెరువు, కోట చెరువు, కట్టమన్నల చెరువు, అదేవిధంగా మొన్న ముంపు గురిపై తెగినటువంటి గోపాల్పూర్ చెరువు, వీటన్నిటికీ వచ్చే పైప్ ఫ్లోన్ అంతా కూడా తీసుకొని ఈ చెరువుల యొక్క క్యాచ్మెంట్ ఏరియాలతోటి డిపిఆర్ తయారు చేసుకొని ఇరిగేషన్ మరియు కన్సల్టెంట్ సహకారంతో కార్పొరేషన్ తయారు చేసుకొని దాన్ని ఈఎన్సీ గారి దగ్గర ఉంది ఆ ఫైల్. దాన్ని అక్కడ కూడా నగరానికి భవిష్యత్తులో ఇంకా కావాల్సిన రిజర్వాయర్స్ కానీ, ఫిల్టర్ బెడ్లు కానీ, ఏవి ఉన్నా కానీ అవన్నీ కూడా చేసే విధంగా దీర్ఘకాలిక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. దానివలన ప్రతిరోజు కూడా వరంగల్ నగరానికి నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. చిన్నవి అనేది కొన్నిసార్లు ఉంటూనే ఉంటాయి. వాటిని సరి చేసుకునే విధంగా కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. మరి చరిత్రలో తీసుకురానన్ని నిధులు కార్పొరేషన్కు మేము తీసుకురాగలిగింది. మొన్న 3-4 నెలల కింది వరకు కూడా కార్పొరేషన్లో కాంట్రాక్టర్లకు రూపాయి అప్పు లేకుండా క్లియర్ చేయగలిగిన మొట్టమొదటిసారి. మళ్ళీ ఈ మధ్యలో వర్కులు చేయటం, అవి మళ్ళా పెరగటం వల్ల పనులు కూడా ఎక్కడ ఆగకుండా వాటికి కూడా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద నిధులు తీసుకురావడానికి మొన్న వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని 24 గంటల లోపటి మేము తీసుకురాగలిగాం. తీసుకువచ్చినప్పుడు కూడా నష్టపరిహారం కింద 12 కోట్ల చిల్లర, అంటే ఇంటికి 15,000 రూపాయల చొప్పున తక్షణం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇవాళ నుంచి అకౌంట్లలో పడుతున్నాయి కూడా 15,000 రూపాయలు. గతంలో వచ్చింది చాలామంది 10,000 ఇస్తాం, రేపటికెళ్ళి ఇస్తాం, ఎలక్షన్ కోడ్ అయిపోయాక ఇస్తామని అట్టే ఫరారైంది. మళ్ళీ కొందరు వచ్చిండ్రు స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా, కారు పోతే కారు ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అని అట్టే పోయింది ఆయన కూడా. కానీ మేము ఇచ్చిన మాట మీద ఏది చేసినా ఒక స్టాండర్డ్గా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆ విధంగా మేము ముందుకు పోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని మీద ఎంత నష్టం జరిగిందో ఇంకా వాటి ప్రపోజల్స్ పంపమంటే అవి కూడా పంపడం జరిగింది. అవి కూడా రేపో మాపో వాటి మీద కూడా నిర్ణయం తీసుకొని మనకు ఎంత ఇస్తారు అనే దాని మీద అది కూడా ఒకటి జరుగుతుంది. కార్పొరేషన్లో గతంలో కార్పొరేటర్కు మాకు 4 కార్పొరేటర్లు ఉండే. 4 ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 50 లక్షల రూపాయలు ఇవ్వలే ఆ డివిజన్ అభివృద్ధికి. ఇవాళ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఒక్కొక్క డివిజన్కు మేము 10 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు, 50 లక్షలు ఇవ్వని వాళ్ళకు మేము ఎక్కడ కూడా ఎక్కడైతే అత్యవసరం ఉన్నదో ఏబీసీ కేటగిరీ చేసుకొని ఇలా ఇచ్చినాం కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నారు.